మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎవరిలో అయితే సమృద్ధిగా ఉంటుందో వాళ్ళ జీవితంలో అనేకమైన ప్రయోజనాలున్నాయని చెప్పుకుంటూ, ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాల గుండా ఒక వ్యక్తి నడవాలంటే యేసుక్రీస్తు ఆత్మ తప్పకుండా ఆ వ్యక్తి సమృద్ధిగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ఆత్మని ఎలా పొందుకోవాలో నేను మీకు ఇదివరకే చెప్పాను. యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో ఎదగాలి అని నేను మీకు ఇదివరకే చెప్పాను. ఒక ప్రెగ్నెన్సీ లేడీకి నెలలు నిండుతుంటుండగా శిశువు యొక్క అవయవాలు ఏ నెలకి ఎదగవలసిన రీతిగా ఆ నెలకి ఎలా అయితే ఎదుగుతున్నాయో, అదే విధంగా పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఎదగాలి అని, పరిశుద్ధాత్మను గర్భం ధరించాలని, పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలని మనం మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. లోపల పరిశుద్ధాత్ముడు ఎదగడం లేదు అంటే మనలోనే ఏదో లోపం ఉందని, మనలో ఏదో పొరపాటు ఉందని, మనలో నిజంగా పొరపాటే ఉంటే, మనలో నిజంగా ఉన్న లోపాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఎదగలేడని మనం నేర్చుకున్నాం. మనలో ప్రతి ఒక్కరం కూడా యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీద దృష్టి పెట్టి సమృద్ధిని కావాలని కోరుకోవాలి. యేసయ్యా, నీ ఆత్మ సమృద్ధి నాకు కావాలి అంటూ ఆయన ఆత్మ సమృద్ధిని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన ఆత్మని పొందుకోవడం ఎలా పొందుకోవాలో తెలిసుండాలి. ఆయన ఆత్మ సమృద్ధిని ఎలా కలిగి ఉండాలో, ఆ సమృద్ధి ఎలా వస్తుందో అది కూడా తెలిసుండాలి. దేవుడికి స్తోత్రం. ఒక క్రైస్తవుడు పోరాటములు చెయ్యాలి అంటే తప్పకుండా యేసయ్య ఆత్మ లేకుండా జరగని పనిది. యేసయ్య ఆత్మ నిశ్చయముగా ఉంటేనే పనవుతుంది అంటూ నేను మీకు ఇదివరకే చెప్పాను. దేవుడికి స్తోత్రం. మనలో పోరాడవలసినటువంటి 7 పోరాటాలు ఇరుకు ద్వారమున పోరాడాలని చెప్పేసుకున్నాం. తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలని చెప్పుకున్నాం. పాపముతో రక్తము కారినంతగా పోరాడాలని చెప్పుకున్నాం. ప్రార్థనలలో పోరాడాలని చెప్పుకున్నాం. నియమం ప్రకారం పోరాడాలని చెప్పుకున్నాం. ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడాలని చెప్పుకున్నాం. అయితే మనం 7వ పోరాటం గురించి కూడా చెప్పుకున్నాం. 7వ పోరాటాన్ని మనం ప్రారంభించాం. ఏంటి ఆ 7వ పోరాటం అంటే, యోధా తను రాసినటువంటి పత్రిక 3వ వచనాన్ని చదవాలి. అధ్యాయాలుండవు. యోధా తను రాసినటువంటి పత్రిక 3వ వచనం. ప్రియులారా, ఆ! మనకందరికి కలిగడు రక్షణను గూర్చి ఆ! మీకు రాయవలనని హ్మ్. విశేషాసక్తి గలవాడినే ప్రయత్నపడుచుండగా, ఆ! పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకుంటున్నానని చెప్పి రాశాడు. సరిగ్గా పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్ముడు ఈ పత్రిక రాస్తున్నప్పుడు సరిగ్గా పరిశుద్ధాత్మ నడిపింపు అతనిలో రూటే మారిపోయింది. అతని రూటు మారిపోయి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి కలిగిన వాడనై ప్రయత్నపడుచున్నాను అని చెప్పాడు. అక్కడ ఏమన్నాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలంతే అని అన్నాడు. మీరు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ మీకు ఇది రాస్తున్నాను అని అన్నాడు.
మనలో ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తమే మనం ఎదగాలి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ మీదే మనం కట్టబడాలి. నువ్వు ఏ బోధ మీద కట్టబడుతున్నావో నువ్వు బాగా చూసుకోవాలి. నువ్వు వింటున్నటువంటి బోధ ఏంటి? నువ్వు ఏ బోధ వింటున్నావు అనేది నీకు బాగా తెలిసి ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, రకరకాల బోధలు వచ్చేసినాయని నేను మీకు మొన్నే చెప్పాను. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బోధిస్తున్నారని నేను మీకు మొన్నే చెప్పాను. ఈరోజు బోధించేవాడు జాగ్రత్తగా ఉండాలని, బోధ వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని, బోధించేవాడు జాగ్రత్తగా బోధించాలి, బోధ వినేవాళ్ళు జాగ్రత్తగా బోధ వినాలని నేను మీకు తప్పకుండా మొన్నటి దినాన్నే జ్ఞాపకం చేశాను. ఈరోజు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మార్చే చెప్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మార్చి చెప్పేస్తున్నాను. లేని కొన్ని కలిపేస్తున్నారు, ఉన్నాయేమో తీసేస్తున్నారు. అందుకే మీకు ఎన్ని రెఫరెన్సులు చూపించాను, మొన్నటి దినాన్న ఎన్ని రెఫరెన్సులు చూపించాను. అలా తీసేస్తే ప్రియులరా ఏమవుతుందో చెప్పాను. ఎలాంటి తెగుళ్ళు వచ్చి పడతాయో కూడా, తెగులు వచ్చేస్తుందని ప్రకటన గ్రంథంలో చూపించాను, ద్వితీయోపదేశకాండంలో చూపించాను, సామెతల గ్రంథంలో చూపించాను. ఎన్నెన్నో విషయాలు మనం మొన్నటి దినాన్న మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులరా, ఈరోజు అపోస్తులుల బోధ అంటే ఏంటి మరి? అపోస్తులుల బోధ అంటే ఏంటి? అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని చెప్పాడు. ఈరోజు అపోస్తులు వేసిన పునాది మీదే మనం కట్టబడాలి. పునాది ఏంటి అనేది ఒకసారి మనం తప్పకుండా చూడాలి. నీ పునాది బాగుండాలని కోరుకున్నాడు దేవుడు. నువ్వు ఏ పునాది మీద కట్టబడుతున్నావో చూసుకోవాలి. నువ్వు నిజంగా అపోస్తులు వేసిన పునాది మీదే నువ్వు కట్టబడుతున్నావా? అసలు నీ పునాదే బాగుందా? నీ పునాదే బాగుందా అనేది నువ్వు బాగా చూసుకోవాలి. నువ్వు ఏ పునాది మీద కట్టబడుతున్నావు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా కట్టబడుతున్నాను అనుకుంటున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను బాగానే కట్టబడుతున్నాను, నేను కట్టబడే విధానం బాగానే ఉంది అని అనుకుంటున్నారు. చిట్ట చివరికి ఏమవుతుందో, అది నిజంగా నిజమైన పునాది మీదే కట్టబడ్డావో లేదో అనేది చాలా ఈజీగా తేలిపోతుంది. అది ఎలా తేలిపోతుందో, ఎక్కడ తేలిపోతుందో అది కూడా నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. దేవుడికి స్తోత్రం. పౌలు గారు ఏం చెప్పాడో ఒకసారి మనం చదువుకోగలిగితే గనక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-14 వచనాలు ఎవరైనా చదువుతారా? దేవుడు దేవుడు నాకు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఉమ్, నేర్పరి అయిన శిల్పికారుని వలె పునాది వేసి తిని, మరి ఉమ్, ఎక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఉమ్, వేయబడినది తప్ప మరి ఒక ఉమ్. పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద వేయబడినది తప్ప, చాలు, వేయబడినది తప్ప మరొకడెవ్వడో పునాది వేయడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పేశాడు. నేను వేసిన పునాది మీదే మీరు కట్టబడాలంతే. ఎవ్వడో పునాది వేయడానికి వీల్లేదు. నేను వేసేసాను పునాది. ఇంకా దేవుడు నాకు అనుగ్రహించేటటువంటి కృప, దేవుడు కృపను బట్టి నేను పునాది వేస్తున్నాను. అది నేను వేసిన పునాది దేవుని కృపను బట్టి, దేవుడు నాకు చెప్పిన విధానాన్ని బట్టి, దేవుడు నాలో ఏం పెట్టాడో నేను అవే చెప్తున్నాను అంటూ, ప్రియులరా, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున
నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కడుతున్నాడు. ఇప్పుడు ఎవడైనా కడుతున్నాడంటే అది నేనేసిన పునాది మీదే కడుతున్నాడు. నేను వేసిన పునాది అది. నేను వేసిన పునాది మీద కట్టేస్తున్నాడు. కానీ కట్టేవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పడితే అలా కడితే కుదరదు. ప్రియులరా, నీ ఇంటికి ఒక పునాది వేసుకుంటే, నీ ఇంటికే ఒక పునాది వేసుకుంటే, ఎక్కడ హాల్ రావాలో, ఏ సైడ్ హాల్ రావాలో ఆ సైడే పెడతావు. ఏ సైడు వంటగది రావాలో ఆ సైడే వంటగది రావాలి. ఏ సైడు బెడ్రూమ్ రావాలో ఆ సైడే బెడ్రూమ్ రావాలి. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పునాది వేసేయడమే కాదు కదా, ఎలా కడుతున్నావో ఒక ఇల్లు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో, పునాది మీద కట్టబడుతున్నటువంటి నీవు, నేను కట్టేవాళ్ళు ఎవరో నేను సరిగ్గా కడుతున్నారో లేదో చూసుకోవాలి. కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది కడుతున్నారు. కానీ కట్టవలసిన పొజిషన్లోనే కడుతున్నారో లేదో చూసుకోవాలి. సరిగ్గానే కడుతున్నారో లేదో చూసుకోవాలి. నేను ఏ విధంగా కట్టాలో ఆ విధంగానే కడుతున్నారో లేదో బాగా చూసుకోవాలి. అందుకే పునాది నేను వేసాను, మరొకడు దాని మీద కడుతున్నాడు అని చెప్పాడు. మరొకడు కడుతున్నాడు. పునాది మాత్రం ఒక్కసారే వేయబడింది. పునాది ఒక 100 సార్లు ఎవరో వేయరు. పునాది ఒక 100 సార్లు వేసేది కాదది. పునాది ఒక్కసారి మాత్రమే వేస్తారు. వేయబడినటువంటి ఆ పునాది, వేసినటువంటి ఆ పునాది మీద నువ్వెన్ని కట్టడాలైనా కట్టుకో, నువ్వెన్నైనా కట్టుకో, నువ్వెన్నైనా కట్టుకోవచ్చు. నువ్వు ఎలా కట్టుకోవాలనుకుంటున్నావో కట్టుకో. కానీ జాగ్రత్తగా చూసి కట్టుకో. నిన్ను కట్టేవాళ్ళు కూడా ఎలా పడితే అలా కడతాకి వీల్లేదు. ఈ పునాది మీదే పౌలు గారు ఏ పునాది అయితే వేసాడో ఆ పునాది మీదే నువ్వు తప్పకుండా కట్టబడాలి. నిన్ను కట్టేవాడు ఆ పునాది మీదే కట్టాలి. కట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్టాలని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చదువుకుంటే గనక ప్రియులరా, వేరే చోట మనం చదివినప్పుడు ఒక మాట మనకి కనిపిస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 2:20. ఎఫెసీ పత్రిక 2:20 ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఉమ్, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అని చెప్పాడు. మరలా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి, మళ్ళీ ఇదేం గొడవ అని అనిపిస్తుంది. ప్రియులరా, ఒకరు ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తినంటాడో, అక్కడ పౌలేమో పునాది వేసాను అంటున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉంటుండగా ప్రవక్తలు అపోస్తులు పునాది వేశారని ఇక్కడ అంటున్నాడు. ఆ పునాది ఈ పునాది ఒకటేనా? ఇంతకే ఆ పునాది ఈ పునాది ఒకటేనా? ఆ అపోస్తులలో ఈ అపోస్తులుడైన పౌలు ఉన్నాడా? అసలు ఏంటి దానికి దీనికి ఏంటి అని అడిగితే, కాదు కాదు, రాబోయే తరానికి అపోస్తులుడైన పౌలేసిన పునాది వేరు. రాబోయే తరానికి అపోస్తులుడైన పౌలు ఒక పునాది వేసాడు. ఆయన ఒక పునాది వేసాడు రాబోయే తరానికి. ఈరోజు మనందరం కట్టబడటానికి వీలుకరంగా పౌలు ఒక పునాది వేశాడు. అయితే ఆదిమ సంఘానికి ఒక పునాది అపోస్తులు ప్రవక్తలు ఇద్దరు కలిసి వేశారని మనకు అర్థం చేసుకోవాలి. ఆదిమ సంఘానికి ప్రవక్తలు అపోస్తులు ఒక పునాది వేశారు. వాళ్ళు ఇద్దరు కలిసి వేసిన పునాది ఆదిమ సంఘానికి వేశారు పునాది.
ప్రియులరా, రాబోయే తరానికి అపోస్తులుడైన పౌలు ఒక పునాది వేశాడు. అంటే ఆ పునాది ఏంటి, ఈ పునాది ఏంటని మీలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను మీకు క్లియర్గా ఈ మాట చెబుతున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఒకసారి మనం బాగా ఆలోచించగలిగితే దేవునికి నిలబడే సేవకులను, దేవునికి నిలబడే క్రైస్తవులు దేవుడికి కావాలి. పడిపోయేవాళ్ళు దేవుడికొద్దు, పడిపోయేవాళ్ళు దేవుడికొద్దు, నిలబడేవారు కావాలి. కొన్ని ప్రతికూల పరిస్థితులలో, కొన్ని ఒడిదుడుకులలో యేసయ్య కోసం నిలబడే వ్యక్తివై ఉండాలి. యేసయ్య సేవకే నిలబడిపోయే వ్యక్తివై ఉండాలి. సేవను విడిచిపెట్టకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా నిలబడే వ్యక్తివై ఉండాలి. నీ పునాది కరెక్టే అయితే, నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావో నీ పునాది సరైన పునాదే అయితే, నీ పునాది అపోస్తులుడైన పౌలు గారు వేసిన పునాది మీదే నువ్వు కట్టబడే వ్యక్తివైతే, నువ్వు నిజంగా కట్టబడుతున్నట్టయితే పరిస్థితులకి వెనక్కి వెళ్ళిపోవు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని విడిచిపెట్టవు. నేటికి మనం చాలా మందిని చూస్తుంటే మారలేని వాళ్ళు వచ్చి మారలేని బయట ఉన్న వాళ్ళేమో లోపలికి వస్తున్నారు, బయట ఉన్న వ్యక్తులేమో లోపలికి వస్తున్నారు క్రైస్తవ్యంలోకి. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు అలా బయటకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు సరిగ్గా కట్టబడలేదు. వాళ్ళ పునాది ఎక్కడ కట్టబడితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పునాది ఎక్కడ కట్టబడింది, నిజంగా కట్టబడిన పునాది ఎక్కడ కట్టబడుతుంది, వాళ్ళ పునాది ఎక్కడ కట్టబడితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు ప్రభువుని విడిచిపెట్టేశారు, ఎందుకు లోకంలో కలిసిపోయారు అంటే మత్తయి సువార్తలో ఈ విధంగా రాస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 7:21 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోకంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా 24 తండ్రి. చదవండి. 24 చదవండి. కాబట్టి ఈ నా ఆ. మాటలు వాటి చొప్పున ఆ చేయి ప్రతివాడును ఆ బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఆ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దాని పునాది బండ మీద వేయబడింది. అందుకే వానలు వచ్చినా, వరదలు వచ్చినా అది పడిపోలేదు, అది కుప్పకూలిపోలేదు. కాబట్టి నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడు, నేనేం చెప్తున్నానో ఆ ప్రకారం చేస్తే, మీరు నా మాటకి లోబడితే గనక, నా వాక్యానికి మీరు లోబడితే గనక, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడై ఉంటాడు. బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడై ఉంటాడు. నా మీదే కట్టుకోండి, నా మీదే ఉండి కట్టుకోండి, నాలోనే ఉండి కట్టుకోండి, నా స్థానంలోనే ఉండి కట్టుకోండి. బయటికి వెళ్ళిపోయి స్థానం తప్పేసి నేను క్రీస్తు స్థానంలోనే ఉన్నాను, నేను క్రీస్తు బండ మీద కట్టబడుతున్నాను అని అనుకోకండి. మీరు నిజంగా నా మాటలు విన్నవాళ్ళు అయితేనే బండ మీద కట్టుకున్న వాళ్ళు మీరు. పునాది, మీ పునాది బండ మీద కట్టబడింది అయితే, మీరు నిజంగా మీరు బండ మీద కట్టబడిన వాళ్ళు అయితే, ఇక్కడ క్లియర్గా రాసేసాడు, వరదలు వచ్చినా వానలు వచ్చినా ఏది నేను ఎంత మాత్రానికి హాని చేయదు. ప్రియులరా, ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు, వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరిన అన్నాడు. వానలు అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే శోధనలు, వరదలు అంటే లోకంలోంచి వచ్చే శోధనలు, గాలి
అంటే సాతాను దగ్గర నుంచి వచ్చే శోధనలు. దేవుడి దగ్గర నుంచి పరీక్షలు వచ్చినా నువ్వు నిలబడిపోతావు. లోకంలో నుంచి మనుషుల ద్వారా నిందలు వచ్చినా నువ్వు నిలబడిపోతావు. అపవాది నిన్ను శోధించినా నువ్వు నిలబడిపోతావు. వానలు వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? వరదలు వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? గాలి వచ్చినప్పుడు సడన్ గా ఏ టైంకి గాలి ఏ టైంకి ఏ సమయంలో వచ్చేస్తుంది. గాలి విసిరినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? వానలు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఎందుకు కొట్టుకుపోతున్నావు? వరదలు వచ్చినా నిలబడలేవు, వానలు వచ్చినా నిలబడలేవు, గాలి వచ్చినా నిలబడలేవు. దేవుడి దగ్గర నుంచి వచ్చే పరీక్షల్లోనూ నిలబడలేకపోతున్నావు. లోకంలో నుంచి వచ్చే అవమానాలు నిందల వలన నిలబడలేకపోతున్నావు. నీ ఇంట్లో ఇంకా కార్యం చేయడా దేవుడు అని ఒక్క మాట ఎవరైనా వచ్చి చెబితే చాలు, వెంటనే నీ విశ్వాసం డ్యామేజ్ అయిపోతుంది. లోకంలోంచి ఎన్ని వస్తున్నాయో నీకు నిలబడలేకపోతున్నావు. కృంగిపోయేదానివి, కృంగిపోయేవాడివి. అసలు నువ్వు నిజంగా బండ మీద కట్టబడిన వ్యక్తివేనా? అసలు దేవుని మాటలు విని ఆ ప్రకారం కట్టుకున్న దానివేనా? ఆ ప్రకారం కట్టుకున్న వాడివేనా? ఎన్నో రోజుల నుంచి చూస్తున్నావు, నీకు ఒక కార్యం దేవుడు చేయడా అని ఎంతో మంది నిన్ను నిలదీసి అడగొచ్చు. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నావు, నీ జీవితంలో దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నారో నీకు ఒక అద్భుతం చేయడా అని ఎవరెవరో నిన్ను అనొచ్చు. నీ మీద చెడ్డ మాటలలో పలికి వచ్చే కొన్ని నిందలలో నీ రియాక్షన్ ఎలాగుంటుంది? అసలు నువ్వు ఎలా ఉంటున్నావు? కూలిపోతుంది. నేను కట్టబడుతున్నాను, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పటికి సడన్ గా కింద పడిపోతున్నావు. నువ్వు నిజంగా కట్టబడినట్టు కాదు. నువ్వు నిజంగా బండ మీద కట్టబడిన వ్యక్తివైతే కాదు. నువ్వు నిజంగా కట్టబడే వ్యక్తివైతే అసలు నువ్వు బెండ్ అయిపోవు. పాపం దగ్గర బెండ్ అయిపోవు. నువ్వు పాపం దగ్గర అసలు బెండ్ అయిపోవు. మనుషుల వలన వచ్చే అవమానాల దగ్గర నువ్వు బెండ్ అయిపోవు. నీ విశ్వాసాన్ని నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు? నువ్వు పాడు చేసుకోవు. అపవాది ద్వారా వచ్చే ఏవైనా సరే నిలబడిపోతావు. నువ్వు నిజంగా కట్టబడిన వాడివైతే, నువ్వు నిజంగా కట్టబడిన దానివైతే ఇంకా నీకు తిరిగే లేదు. ఇంకా నువ్వు బండ మీద కట్టబడ్డావా? నీ పునాది అసలు బండ మీద కట్టబడిన పునాది మీదే నువ్వు ఉన్నావా? బండ మీద కట్టబడిన పునాదేనా నీ పునాది? అసలు నీ పునాది అది కాకపోతే మాత్రం ఆలోచించుకో. నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావంటే, నువ్వు ప్రభువుని విడిచిపెట్టేస్తున్నావంటే, నీ జీవితంలో ఇంకా ఎదురు చూసి విసిగిపోయి అలసిపోయి నువ్వు కృంగిపోయావంటే, రేపో మాపో జరుగుతుంది అనుకున్నాను అద్భుతం, ఎన్ని సంవత్సరాలు చూసినా కార్యమే కనబడతలేదు. ఆయన కార్యం చేస్తాడనటానికి సంబంధించిన సూచనలు ఏవి నాకు కనిపించట్లేదు అంటూ నువ్వేమైపోతున్నావో, నీ విశ్వాసం ఏమైపోతుందో, నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావో, నువ్వెంత తగ్గిపోతున్నావో, నీ ఆత్మ సంబంధమైన బలాన్ని నువ్వు ఎలాగైతే కోల్పోతున్నావో, నీ ఆత్మ సంబంధమైన హుషారిని నువ్వు కోల్పోతున్నావో, నువ్వెంత కోల్పోయావో, నువ్వు ఎలాగున్నావో నీకు బాగా తెలుసు. చూస్తున్న వాళ్ళకి అందరికీ చాలా బలంగా కనపడుతున్నాను అన్నట్టుగా కనపడుతున్నావు. చూస్తున్న ప్రతి ఒక్కరికి నువ్వు చాలా బలవంతురాలివి, ప్రభువుని బట్టి నువ్వు బలవంతురాలివి అని అందరూ అనుకున్నారు. కానీ నీలో నువ్వు ఎంత పడిపోతున్నావో దేవుడికి బాగా తెలుసు, నీకు తెలుసు. నువ్వెక్కడెక్కడ పడిపోతున్నావో దేవుడికి బాగా తెలుసు. నువ్వెక్కడెక్కడ స్ట్రాంగ్ గా నిలబడలేకపోతున్నావో, ఎక్కడెక్కడ వీక్ అయిపోతున్నావో దేవుడికి బాగా తెలుసు, నీకు కూడా బాగా తెలుసు. ప్రతి మనిషికి ఏదో వీక్నెస్ ఉంటుంది. డబ్బు దగ్గర వీక్ అయిపోతుంటారు కొంతమంది, పురుషుడి దగ్గర వీక్ అయిపోయే వాళ్ళు కొందరు ఉంటారు, స్త్రీ దగ్గర వీక్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట
తిండి దగ్గర వీక్ అయిపోతారు మరి కొంతమంది. నిద్ర దగ్గర వీక్ అయిపోయేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. ఏదో ఒక రకమైన వీక్‌నెస్ తో వెనక్కిపోతున్నావు. ఎక్కడో చోట వీక్ అయిపోతున్నావు. ఎక్కడ వీక్ అయిపోకుండా స్ట్రాంగ్‌గా, బలంగా నువ్వు నిలబడ్డావంటే నేను చెప్తున్నాను, ఆయన మాటల చొప్పున నువ్వు బండ మీద పునాది కట్టుకున్నట్టే. నువ్వు బండ మీద కట్టబడిన వ్యక్తివే. అందులో ఇంక నో డౌట్. బండ మీద కట్టబడిన పునాది పైన నువ్వు స్థిరపరచబడిన దానివే. నువ్వు స్థిరపరచబడిన వాడివే. దేవుడికి స్తోత్రం. 26వ వచనాన్ని చదవండి. మత్తయి 7:26 కింద వచనాలు. మరియు ఆ, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండెను. ఉమ్, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది ఉమ్. కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కుప్ప కూలిపోయాను. కుప్ప కూలిపోయింది. అది ఏమైపోయింది? ఇంకేమీ లేదు. ఇంకా సడన్ గా పడిపోయింది. గాలి రానంత వరకే, శోధన రానంత వరకే, పరీక్ష రానంత వరకే. పరీక్ష రానంత వరకు అందరూ భక్తులే. శోధన రానంత వరకు అందరూ భక్తులే. నేను భక్తి పరురాల్ని, నేను భక్తి పరుణ్ణి అని కనపరుచుకున్నావు అంతే. సరైన శోధన, సరైన గాలి దుమ్ము గాని, సరైన వరదలు గాని, సరైన వానల గాని, సరైన గాలి గాని విసిరిందంటే నువ్వేంటో తేలిపోతుంది. నువ్వేంటో తేలిపోతావు. ప్రియులరా, మనుషుల దగ్గర నుంచి వచ్చే కొన్ని మాటలకే తట్టుకోలేకపోతున్నావు నువ్వు. కొన్ని మనుషుల మాటలకే నీ విశ్వాసాన్ని పోగొట్టేసుకుంటున్నా నువ్వు. నువ్వు బండ మీద కట్టబడిన దానివా? నీ పునాది బండ మీద కట్టబడిందా? బండ మీద కట్టబడిన పునాది మీద నువ్వు కట్టబడుతున్నావా నువ్వు నిజంగా? అసలు నిన్ను ఏమని అంచనా వేయాలి? అసలు నిన్ను ఎలా అని చెప్పాలి? నువ్వు నిలబడే వ్యక్తివని చెప్పాలా? నువ్వు నిలబడని వ్యక్తివని చెప్పాలా? దేవుని మాటని వినన ప్రతివాడు ఇసుక మీద కట్టుకుంటున్నట్టే. దేవుని మాటను వినని ప్రతివాడు కూడా ఎక్కడ కట్టుకుంటున్నాడంటే ఇసుక మీద కట్టుకుంటున్నట్టే. అందుకే ఇసుక మీద కట్టబడకూడదని, నువ్వు ఒక బండ మీద కట్టబడాలని. మ్యూట్ లో పెట్టుకోమ్మా నాగరాణి. నాగరాణి, ఇప్పుడు ప్రైజ్ లాడొద్దమ్మా. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. వందనములు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఒకసారి బాగా ఆలోచించు. నువ్వు ఇసుక మీద కట్టబడ్డావా? నువ్వు బండ మీద కట్టబడ్డావా? అసలు నీ పునాది ఏమై ఉంది అనేది నువ్వు బాగా ఆలోచించుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. దేవుడికి స్తోత్రం. దేవునికి నిలబడే వాళ్ళే కావాలి. దేవునికి నిలబడే వాళ్ళు కావాలి. బైబిల్ చెప్తుంది, కీర్తనలు 11:3 చదవండి. కీర్తనలు 11:3 చదువుతారా ఎవరైనా? కీర్తనలు పునాదులు 11:3. పాడైపోగా నీతిమంతులు ఆ. ఏమి చేయగలరు? పునాదులు పాడైపోని అంట. పునాదులు పాడైపోతే నీతివంతులు ఏం చేస్తారు? ఎవరేం చేయగలరు? నీ పునాదులు పాడైపోని. వేయబడిన పునాది కాదది, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడను వేయనేరడు అని చెప్పాడు. వేరొక పునాదులు ఇవి. ఏ పునాదులు కట్టుకున్నావో, ఎవరో నీకు పునాదులు వేశారో, రకరకాల పునాదులు వేసేస్తున్నారు ఇప్పుడు. వేరే వేరే పునాదుల మీద నువ్వు కట్టబడితే పాడైపోతాయి నీ పునాదులు. ఇసుక మీద కట్టబడిన పునాది అయిపోద్ది నీ పునాది. బండ మీద కట్టబడిన పునాది అయితే అది అపోస్తులుడైన పౌలేసిన పునాది అయి ఉండాలి.
అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అయి ఉండాలి. పౌలు గారు వేసిన పునాది అయినా అయి ఉండాలి. అపోస్తులు ప్రవక్తలు ఇద్దరూ కలిసి వేసిన పునాది అయినా అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. కానీ నీ పునాది పాడైపోయింది, పునాది విరిగిపోయింది, పునాదే విరిగిపోయింది. ఎవడేం చేయలేడు. పునాదులు బాగున్నవాడు ఎవడేం చేయలేడు. నీతిమంతుడైన వాడు ఎవ్వడునూ ఏం చేయలేడు. ఎవరి వల్ల ఏమవుతుంది? పునాదులే పాడైపోని. దేవుడికి స్తోత్రం. పునాది సరిగ్గా లేకపోతే ఎవరేం చేయలేం. వాక్య ప్రకారం నీ పునాది ఉండాలి. నువ్వు వాక్య ప్రకారం ఉన్న పునాది పైన నువ్వు కట్టబడితే నీ పునాది విరిగిపోదాం, నీ పునాది పాడైపోదాం. వాక్యానికి విరుద్ధంగా వేయబడిన పునాది మీద నువ్వు కట్టబడితే ఆ పునాదే ఊడిపోద్ది, ఆ పునాదే ఊడిపోద్ది. ఆ పునాది ఊడిపోయినప్పుడు ఎవడేం చేయగలడు? ప్రియులరా, ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. దేవుడికి స్తోత్రం. పునాదిని గూర్చిన 5 సత్యాలు, పునాదిని గూర్చిన 5 సత్యాలు, అపోస్తుల యొక్క పునాది ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. అపోస్తుల యొక్క పునాది, రాబోయే తరానికి పౌలు వేసిన పునాది, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసానన్నాడు. ఇంతకీ పునాదిని గూర్చిన 5 సత్యాలు ఏంటో తెలిసి ఉండాలి. పునాదిని గూర్చిన 5 సత్యాలు. మొట్టమొదటిది, పునాది అనగా ఏమిటి? రెండవది, పునాదికి ఉన్న ప్రాముఖ్యత. అసలు పునాదిలో ఏముంది? పునాది అనగా ఏంటి? పునాదికి ఉన్న ప్రాముఖ్యత. అసలు పునాదిలో ఏముంది? పునాదిలో ఏముంది? ఈ పునాది తప్ప మరొకటి పునాది వేయకూడదు. పునాది మీద నిర్మించవలసిన పద్ధతి, నిర్మాణ పద్ధతి ఎలా ఉందో చూసుకోవాలి. నిర్మాణంలో వాడవలసిన సామగ్రి లేక మెటీరియల్, పదార్థాలు ఎలాంటివో బాగా తెలిసి ఉండాలి. దేవుడికి స్తోత్రం. నిర్మాణం యొక్క అంతిమ దశ ఎలా ఉందో కూడా బాగా తెలుసుకోవాలి. మరలా చెప్తున్నాను, పునాది అనగా ఏంటి? పునాదిని గూర్చిన 5 సత్యాలలో అసలు పునాది అనగా ఏమిటనేది ఒకటి, పునాదికి ఉన్న ప్రాముఖ్యత, అసలు పునాదిలో ఏముంది అనేది రెండోది, ఈ పునాది తప్ప మరొకడు పునాది వేయకూడదని చెప్పాడు, అది మూడవది, నాలుగవది పునాది మీద నిర్మించవలసిన పద్ధతి, ఆ నిర్మాణ పద్ధతి ఎలాగుందో చూసుకోవాలి. అక్కడ మనం చూస్తే నిర్మాణంలో వాడవలసిన సామగ్రి లేకపోతే మెటీరియల్ అది ఎలా ఉందో చూసుకోవాలి. నిర్మాణం యొక్క అంతిమ దశ ఎలా ఉందో బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. అపోస్తులుడైన పౌలు వేసిన పునాది మీదే మనం కట్టాల్సిందే. అంతా క్లియర్గా చెప్పేశాడు. ఇంకా అపోస్తులుడైన పౌలు గారు వేసిన పునాది మీద కట్టబడాల్సిందే. పునాది గురించి తెలిసిన తర్వాత మనం చేయవలసిన 3 పనులు. నీకు పునాది ఏంటో తెలుసుంటే ఆ పునాదిని గూర్చిన 3 విషయాలు. పునాది గురించి తెలిసిన తర్వాత నీవు చేయవలసిన 3 పనులు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చెప్పేవాళ్ళు తెలుసుకోవాలి, వినేవాళ్ళు తెలుసుకోవాలి. పునాది గురించి తెలిసిన తర్వాత నీవు చేయవలసిన 3 పనులు లేకపోతే ఏంటో అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొట్టమొదటిది, పునాది మీద నిర్మాణం ప్రారంభించాలి. పునాది వేసేసిన వెంటనే కట్టడాలు స్టార్ట్ అయిపోవు. పునాది కట్టేసిన వెంటనే కట్టడాలు ఏమి స్టార్ట్ అయిపోవు. కట్టడాలు ఆలస్యం అవుతాయి. కట్టబడ్డం అంటే చిన్న విషయం కాదు. పునాది కట్టబడి ఉంది, కానీ కట్టడాలు మాత్రం ఆలస్యం అవుతాయి. పునాది
పునాది మీద నిర్మాణం తప్పకుండా ప్రారంభించబడాలి. ఎంతవరకు ఏ పునాది మీద కట్టబడ్డావో, ఏ పునాది మీద నీ నిర్మాణం జరిగిందో అదంతా వదిలేయి. ఈ రోజు అపోస్తుల యొక్క పునాది మీద కట్టబడుతున్నావా? అపోస్తులుడైన పౌలు వేసిన పునాది ఆల్రెడీ కట్టబడి పునాది వేయబడి ఉంది. ఆ పునాది మీద నువ్వు కట్టబడుతున్నావా? నిర్మాణం జరుగుతుందా అసలు? రోజు రోజుకి కట్టబడుతున్నావా? ఏమైనా కట్టబడే విధానం ఏమైనా కనపడుతుందా? ఎక్కడున్న వ్యక్తి అక్కడే ఉన్నావా? రోజు రోజుకి ఏమైనా పని అవుతుందా? ఏమైనా పని జరుగుతుందా? మార్పులు ఏమైనా వస్తున్నాయా? రోజు రోజుకి ఏమైనా దగ్గర అవ్వగలుగుతున్నావా దేవుడికి? చక్కగా కట్టబడుతున్నావా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. అసలు ఆ పునాది నిర్మాణం జరుగుతుందో లేదో చూసుకోవాలి. కట్టేవాడు సిద్ధంగా ఉన్నా నువ్వు కట్టబడొద్దు. పునాది మీదే నేను కట్టాలనుకుంటున్నాడు కానీ కట్టేవాడు సిద్ధంగా ఉన్నా నువ్వు కట్టబడొద్దు. కట్టబడాలని లేదు చాలా మందికి. చాలా మందికి కట్టబడాలని అయితే లేదు. ఎలాగ కట్టబడుతున్నావో కూడా చూసుకోవాలి. కట్టేవాడేమో ఎలాగ కడుతున్నాడో చూసుకోవాలి. రెండోది, పునాది గురించి తెలిసిన తర్వాత మనం చేయవలసిన 3 పనులు. పునాది మీద నిర్మాణం ప్రారంభించబడాలి. రెండోది, ఎలాగ కట్టబడుతున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టేవాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పడితే అలా కట్టబడతానంటే కుదరదు. నీ ఇష్టం వచ్చిన టైంకి రా అని ఎవరైనా చెబుతారేమో, సంఘంలో సంఖ్య తక్కువైపోతుందని. తిని తేరి చక్కగా రావచ్చమ్మా, బంధువులు వచ్చినప్పుడు మానేసేయండి, మీరు రావక్కర్లొద్దు. బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి వంటలు గట్ట వండి చేస్తూ ఇంటికాడే ఉండండి, చక్కగా ఉండండి, ప్రార్థన వద్దు ఇంకా టైంలో అని నీకు అనుకూలమైన రీతిలోకి నిన్ను నడిపించే దైవజనుడు వచ్చేస్తున్నాడంటే నేను సరిగ్గా కట్టట్లేదు. నిన్ను సరిగ్గా కట్టట్లేదు. కట్టేటప్పుడు ఎలాగ కడుతున్నామో చాలా జాగ్రత్తగా కట్టాలి. టైం అంటే టైము, టైం అంటే టైంకి వచ్చే విధంగా కట్టాలి. టైం అంటే టైం ప్రకారం నువ్వు టైం అంటే టైంకి వచ్చేయాలంతే. నిన్ను అలాగ కట్టాలి. నేను కడితే ఆ విధంగానే కట్టాలి. ఇంకా రాజీ పడకుండా కట్టాలి. నువ్వు కూడా రాజీ పడకుండా కట్టబడతానన్నట్టుగా నువ్వు ఉండాలి. అంత సిద్ధంగా ఉండాలి, అంత రెడీగా ఉండాలి. అపోస్తుల యొక్క పునాది మీద, లేకపోతే పౌలు వేసిన పునాది మీద కట్టబడటం అంటే అంత చిన్న విషయం కాదు. అసలు నిర్మాణమే జరగట్లేదు, ఆ పునాది అలాగే ఉండిపోయింది. ఇంకా కట్టడాలేమీ ప్రారంభించబడలేదు, అది పునాదే అలాగుండిపోయింది. ఈ రోజు నువ్వు వస్తావా పునాది మీద కట్టబడడం కోసం? ఆ పునాది మీదే నువ్వు కట్టబడతావా అనేది నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు నిర్ణయం తీసుకో. ఇంకా నువ్వు కట్టబడలేదు, ఇంకా నువ్వు తయారవ్వలేదు. నువ్వు సరిగ్గా తయారవుతే నువ్వెందుకు ఇలా ఉంటావు? నువ్వు సరిగ్గా తయారవ్వలేదు, నువ్వు ఇంకా కట్టబడలేదు, కట్టడాలు స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కట్టడములు స్టార్ట్ అవ్వాలి. కట్టుకుంటున్నప్పుడు కూడా ఎలా పడితే అలా గుడ్డెది చేలో పడ్డట్టు కట్టుకోకూడదు. ఒక వరుస ఉంటది కట్టుకోవడానికి. నీ ఇష్టం వచ్చినట్టు నేను భక్తి చేస్తానన్న రీతిగా కట్టుకోకు. కట్టుకోవడానికి ఒక క్రమం ఉంది. ఎలా కట్టబడాలో నేర్చుకో. ఒక వరుస ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు కట్టబడతానంటే కుదరదు, పని అవ్వదు. కట్టేవాడు ఎలా కడుతున్నాడో చూసుకోవాలి. కట్టబడుతున్నా నువ్వు ఎలా కట్టబడుతున్నావు, అసలు ఎంతవరకు కట్టబడుతున్నావు అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, 3వది చెప్తున్నాను. తాను కట్టిన నిర్మాణం దేవుడు పరీక్షించిపోతున్నాడు. నువ్వు కట్టుకున్న నిర్మాణాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఖచ్చితంగా నీకు టెస్టులు ఉంటాయి.
నువ్వు ఎలా అయితే కట్టబడుతున్నావో, నీ కట్టడం కరెక్టే అయితే, నీ కట్టడము కరెక్ట్ గానే ఉండుంటే తప్పకుండా నీకు పరీక్ష ఉంది. తాను కట్టి నిర్మాణం, తాను కట్టే నిర్మాణం దేవుడు తప్పకుండా పరీక్షిస్తాడు. నువ్వు కట్టబడిన నీ నిర్మాణం విషయంలో నీకు తప్పకుండా పరీక్షలు ఉంటాయి. ఈ పునాది మీద కట్టేటప్పుడు 6 రకాల మెటీరియల్ వాడతాడు. 6 రకాల మెటీరియల్తో కట్టబడి ఉండాలి నువ్వు. 6 రకాల మెటీరియల్ ఖచ్చితంగా ఉంటది. దేవుడికి స్తోత్రం. నీవు ఏ మెటీరియల్తో కట్టబడుతున్నావో బాగా చూసుకోవాలి. అందుకే నువ్వు కట్టబడేటప్పుడు ఏ మెటీరియల్తో కట్టబడుతున్నావో చూసుకోవాలి. 3 కాలిపోయే మెటీరియల్స్ ఉన్నాయి, 3 కాలిపోయే సామగ్రి ఉంది, 3 కాలిపోయే ఉన్నాయి, 3 ఏమో నిలబడిపోయి ఉన్నాయి, నిలిచిపోయే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, కాలిపోయే మెటీరియల్ ద్వారా కట్టబడుతున్నావా, నిలిచిపోయే మెటీరియల్ ద్వారా కట్టబడుతున్నావా? కాలిపోయే 3, నిలిచిపోయే 3. కాలిపోయే ఏంటి అంటే గడ్డి, కర్ర, కొయ్యకాలు. గడ్డి, కర్ర, కొయ్యకాలు. గడ్డితో ఎవడైనా కట్టేస్తాడో. ఎక్కడికక్కడ సంఘాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఒక 100 సంఘాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఒక 40 సంఘాలు ఉన్నాయి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఆ సంఘాలు గడ్డి మీద కట్టబడ్డాయా, ఆ సంఘాలను ఏ విధంగా కట్టబడి ఉన్నాయి? నాకు 10 సంఘాలు ఉన్నాయి, నాకు ఒక 20 సంఘాలు ఉన్నాయి అని చాలా మంది చెప్పుకుంటారు. ప్రియులరా, 10 సంఘాలు 20 సంఘాలు కట్టబడిపోని అంటే అది ఆలోచించవలసిన విధానం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి. అది ఒక్క సంఘం కూడా సరిగ్గా కట్టబడట్లేదంటే కూడా అది ఏ సంఘం అయితే కట్టబడట్లేదు త్వరగా, దేని మీద కట్టబడుతున్న సంఘం అయితే అది కట్టబడడం లేదు అనేది బాగా ఆలోచించుకోవాలి. గడ్డి మీద దాందేముంది, 4 రాట్లేసి 4 తాటాకులేసేసి పైన గడ్డి చల్లేసి కట్టే విధంగా గడ్డితో కట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అగ్ని పరీక్ష వస్తే గడ్డి కాలిపోద్ది. అగ్ని పరీక్షకి గడ్డి నిలవలేదు, గడ్డి కాలిపోద్ది. గడ్డి మీద కొంచెం బెస్ట్ అనుకుంటే కర్ర, కర్ర కొంచెం గడ్డి మీద కొంచెం బెస్టే. మరి కొంతమంది కర్రతో కడుతున్నారు. కర్ర డిలికేటే, ఇది కూడా అగ్ని పరీక్ష వస్తే కర్ర కూడా కాలిపోద్ది. ప్రియులరా, కొయ్యకాలు, 3వది కొయ్యకాలు కూడా కాలిపోద్ది. అగ్ని పరీక్షకి కొయ్యకాలు కూడా నిలబడదు. గడ్డి ఎలాగైతే నిలబడదో, కర్ర ఎలాగైతే నిలబడదో, కొయ్యకాలు కూడా ఉండదు, అది కూడా కాలిపోద్ది. కొయ్యకాలు అంటే దూలం అని అర్థం. గడ్డి మీద కొంచెం కర్రలో బెస్ట్, కర్ర మీద కొంచెం బెస్ట్ ఏంటంటే కొయ్యకాలు అంటే దూలాలు. పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి కదా, దూలాలు. సంఘాలు కట్టే పరిస్థితి కర్ర మీద, గడ్డితోనూ కర్రతోనూ, ప్రియులరా మరి కొయ్యకాలతోనూ కట్టేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఈ ఎక్కడికక్కడ ఎక్కువగా విస్తరించిపోతాయి. సేవకు వచ్చి 6 నెలలు అవ్వలేదు కానీ 50 మంది విశ్వాసులతో నిండిపోతాడు. అసలు ఎలా కడితే 50 మంది విశ్వాసులు నీకు 6 నెలల్లో వచ్చేసారు? 6 నెలల విశ్వాసులు ఎలాగొచ్చేసారు అసలు? నిజంగా కట్టబడిన సంఘం అయితే నాకు తెలిసి రారాళ్ళు. నిజంగా కడితే ఎవ్వడో రాడు. నిజంగా కడుతున్నావా? వేయబడిన పునాది మీద, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది వేయకూడదు. వేరే పునాది ఏదైనా వేసి కట్టేవా? వేయబడిన పునాది మీదే కట్టేవా? నా సంఘం విస్తరించబడట్లేదు, నా సంఘం అభివృద్ధి చెందట్లేదు అనుకునే సేవకులకు అందరికీ నేను ఏం చెప్తానంటే,
నీది నిజమైన సంఘం కాబట్టే నువ్వు కట్టేది, నువ్వు ఒక అద్భుతమైన రీతిలో నువ్వు కడుతున్నావు కాబట్టే అక్కడ ఎదుగుదల చాలా తక్కువ ఉంటది. ఎదుగుదల చాలా తక్కువే ఉంటది అక్కడ. విశ్వాసులు తక్కువ ఉంటారు. తిరుగుబాట్లు ఎక్కువ ఉంటాయి. వ్యతిరేకతలు ఎక్కువ ఉంటాయి. ఏ శోధన లేదంటే ఇలాగెళ్ళి ఈ వీధిలో సంఘం కట్టేసి అలాగెళ్ళి ఆ వీధిలో సంఘం కట్టేస్తున్నారంటే ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే ఇది. అంటే గట్టితో కట్టేస్తున్నారా? కర్రతో కట్టేస్తున్నారా? కొయ్యకాలతో కట్టేస్తున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టేస్తున్నారు. ఎవరిష్టం వచ్చిన పునాదులు వాళ్ళు వేసేసుకుంటున్నారు. మనుషులను నవ్వించి కవ్వించే మాటలు చెబుతూ సరైన బోధ కరాఖండితంగా ముఖం మీదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా చెబితే వెళ్ళిపోతారని, ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీదే చెప్పేవంటే నీ బోధ కరెక్టో, నువ్వు కడుతున్న ఆ కట్టడం వేయబడిన పునాది మీద కడుతున్నట్టే. వేయబడిన పునాది మీద నువ్వు ఎప్పుడైతే కడతావో అందరూ నీకు శత్రువులే. అందరూ నీకు శత్రువులే. ఎవరు నీకు సహకరించరు. అందరూ వెళ్ళిపోతారు. ఎవరు నిలబడరు. అందరూ వెళ్ళిపోతారు. వద్దొద్దు. స్పీడ్గా కట్టబడేది ఏది మనకొద్దు. స్పీడ్గా ఏది కట్టబడకూడదు. స్పీడ్గా ఏది తయారవ్వకూడదు. అది ఆలస్యంగా తయారవ్వాలి. నువ్వు కట్టే కట్టడము వేయబడిన పునాది మీదే కట్టే కట్టడం అయితే అది చాలా ఆలస్యం అయిపోద్ది. కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది 30 ఏళ్ల సేవ, 40 ఏళ్ల సేవ ఏమైపోయింది? విశ్వాసులు ఏమైపోయారు? గాలి వాన తుఫాన్లు వచ్చినప్పుడు ఎగిరిపోయారు ప్రియులారా. ఎంతో మంది సేవకులు ఎగిరిపోయారు. సేవకులు కట్టుకున్నది కూడా వేయబడిన పునాది మీద కట్టుకోలేదు. సేవకులు కూడా వాళ్ళకి ఎలాగైతే కట్టబడలేదో వేయబడిన పునాది మీద వాళ్ళు సంపాదిస్తున్న ఆ విశ్వాసుల్ని కూడా వాళ్ళ వేయబడిన పునాది మీద కట్టలేదు. కాబట్టి 30 ఏళ్ల సేవ దెబ్బతినేసింది. 40 ఏళ్ల సేవ దెబ్బతినేసింది. ఎందుకు దెబ్బతినేసింది అంటే కట్టడం బాగోలేదు. కట్టే పునాది మీద కట్టడము సరిగ్గా లేదు. లేకపోతే పునాదే సరిగ్గా లేదు. వాళ్ళు వేయబడిన పునాది మీద కట్టలేదు కాబట్టే అది కుప్పకూలిపోయిందని చెప్పొచ్చు. అందుకే సేవ ఆగిపోయిందని చెప్పొచ్చు. అందుకే పరిచర్య దెబ్బతినేసిందని చెప్పొచ్చు. ప్రియులరా, ఎంతమందిని నిలబెట్టాలో? బాప్తీసాలు ఇచ్చేసుకుంటే బాప్తీసాలు ఇచ్చుకుని వస్తే పని అవదో? బాప్తీసాలు ఇచ్చేసామంటే పని అవదో? వాళ్ళని ఎంత కట్టాలో, వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నీవు కట్టేటప్పుడు ఏ మెటీరియల్ వాడుతున్నావు? కాలిపోయే మెటీరియల్ వాడుతున్నావా? నిలిచిపోయే మెటీరియల్ వాడుతున్నావా అనేది బాగా చూసుకోవాలి. కాలిపోని మెటీరియల్ ఏంటి? నిలిచిపోయే మెటీరియల్ ఏంటి అంటే వెండి, బంగారం, వెలగల రాళ్ళు. వెండితోనూ బంగారంతోనూ వెలగల రాళ్లతోనూ నువ్వు సంఘాన్ని కట్టు. వెండితో కట్టు, వెలగల రాళ్లతో కట్టు, బంగారంతో కట్టు. అగ్ని పరీక్షలో నిలబడే ఈ మూడే. అగ్ని పరీక్షకి నిలబడలేని ఆ మూడే. గడ్డి, కర్ర, కొయ్యకాలు అగ్ని పరీక్షలో నిలబడలేవి, కాలిపోతాయి. నిలబడదు ఇది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, కొరింథీయులకు రాసిన పత్రికలో అది కిందకి చదివితే అక్కడ ఈ విధంగా రాస్తుంది. కిందకి చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఎవరైనా 11వ వచనం నుంచి చదవండి. ఈ అపోస్తుల బోధ వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు.
ఈ ఆ, పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల ఉమ్, వాని పని కనబడును. ఆ ఉమ్, దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత ఉమ్, బయలుపరచబడును. మరియు ఉమ్. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇంకా ఏమన్నా ఉందా కింద? పునాది మీద ఉమ్, ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము ఉమ్, పుచ్చుకొనును. ఆ, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన నష్టం మట్టుకు జరుగుతుంది. రక్షింపబడును చాలు గాని చాలు చాలు. నష్టం జరిగితే ఎందుకు? సుఖమే ఉంది. 40 ఏళ్ల సేవే గాని 50 ఏళ్ల సేవ అయినా అక్కడ నష్టం జరిగే సేవ అయితే నువ్వు కట్టడం ఎలాగుంది? నువ్వు కర్రతో కట్టావా, గడ్డితో కట్టావా, కొయ్యకాలతో కట్టావా? ఇంతకీ కట్టేవాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోమన్నాను నేను. మీరు సేవకులు, అందరూ సేవకులు లేరు కాబట్టి, ఎక్కువ విశ్వాసులే కాబట్టి, నేను మీకు చెప్పేది ఏంటంటే, అసలు నువ్వు కర్రతో కట్టబడుతున్నావా, గడ్డితో కట్టబడుతున్నావా, అసలు కొయ్యకాలతో కట్టబడుతున్నావా? నేను కట్టేవాడు కర్రతో కడుతున్నాడా, నేను గడ్డితో కడుతున్నాడా, కొయ్యకాలతో కడుతున్నాడా, ఏదైనా దూలాలతో కడుతున్నాడా? నేను కట్టేవాడు బంగారంతో కడుతున్నాడా, వెండితో కడుతున్నాడా, వెలగల రాళ్లతో కడుతున్నాడా? ప్రియులరా, మన ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటూ పోతే, విశ్వాసులన్న మాటకల్లా దైవజనుడు తల ఊపితే, ఆ విశ్వాసి చాలా దెబ్బతింటాడన్న విషయం చెప్పేవాళ్ళన్న గుర్తెరిగి, గట్టిగా అమ్మా నీ మంచి కోసమే చెప్తున్నానన్న, చాలా గట్టిగా చెప్తాను, నువ్వేమైనా అనుకో, వాక్యంతోనే కడతాను నేను అని గట్టిగా చెప్పట్లేదు చాలా మంది సేవకులు. చాలా మంది సేవకులు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని కట్టడం లేదు. చూసారా ప్రియులరా? ఎవడు ఎలా కడుతున్నాడో ఆ పని ఖచ్చితంగా కనపడుతుందంట. ఒక రోజు అగ్నియే తేల్చేస్తుందంట ఆ పని. అగ్నియే తేల్చేస్తుంది. వేయబడిన పునాది మీద కట్టబడుతున్న నీవు కాలిపోయే 3 మెటీరియల్తో కట్టబడుతున్నావా, నిజంగా కాలిపోని మెటీరియల్తో కట్టబడుతున్నావా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇప్పుడు ఉదాహరణకి సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు రకరకాల మెటీరియల్ వాడతారు. కొంతమంది ఎర్ర ఇటుక వాడతారు, కొంతమంది సిమెంట్ ఇటుక వాడతారు, మరి కొంతమంది రామ్కో సిమెంట్ వాడతారు, మరి కొంతమంది ఇంకోటి ఏదో వాడతారు, మరి కొంతమంది తక్కువలో ఉన్న ఇనుము వాడతారు, మరి కొంతమంది రేట్ ఎక్కువలో ఉన్న ఇనుము వాడతారు. వర్షం వచ్చినా పోదండి అన్న మెటీరియల్ ఏదైతే ఉందో, డబ్బులు బాగా ఉన్న వాళ్ళు మంచి మెటీరియలే తెచ్చుకొని చక్కగా కట్టుకుంటారు. పాడైపోకుండా, గోడ కడితే గోడ పాడైపోకుండా, సిమెంట్ రాలిపోయే సిమెంట్ వద్దు మనకి. మంచి సిమెంటే తెచ్చుకొని కట్టుకుంటాం కదండి. రాలిపోయే దాంతో నువ్వు ఆత్మీయంగా కట్టబడకో. నువ్వు రాలిపోయే విధానంలో కట్టబడక అసలు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనం అక్కడ చదివితే కనుక చాలా క్లియర్గా అందుకే చెప్పాను. పునాది గురించి తెలిసిన తర్వాత నువ్వు చేయవలసిన 3 పనుల్లో ఒకటి, ఎలాగా కట్టుకుంటున్నావో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టేవాడు ఎలా కడుతున్నాడో, ఏ మెటీరియల్తో కడుతున్నాడో అన్నది కూడా బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 చదవండి. గాలిని కొట్టినట్టు ఆ, నేను పోట్లాడట్లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే ఆ. భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నలగగొట్టి నేను లోపరుచుకుంటున్నాను అన్నాడు. నలగొట్టుకునే బోధ లేదు. నలగొట్టుకో నీ శరీరాన్ని అనేవాళ్ళు లేరు. ఉపవాసాలతో నీ శరీరాన్ని నలగొట్టుకో, నువ్వు సుఖమారిపోతున్నావు, నువ్వు చాలా సుఖమారిపోతున్నావు, నువ్వు చాలా సుఖాన్ని కోరుకుంటున్నావు, నువ్వు నలగగొట్టుకో అని ఈరోజు చెప్పే బోధలు లేవు.
నేను ప్రకటించిన తర్వాత, నేను బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానని చెప్పండి అక్కడ ఏం చేస్తున్నాడంటే శరీరాన్ని లోపరుచుకోవడం కోసం శ్రమ పెట్టుకుంటున్నాడంట, నలగొట్టుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నలగొట్టేసుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు నిజంగా వేయబడిన పునాది మీద కట్టబడుతున్న కట్టడమే అయితే నువ్వు చాలా నలగగొట్టబడాలి. నువ్వు నలగాలంతే. నువ్వు ప్రార్థనలలో నలగాలి. ఎక్కడ నలుగుతున్నావు? ఎక్కడ నలుగుతున్నావు చెప్పు. ఒక ప్రోగ్రాంలో పాల్గొంటే ఇంకో ప్రోగ్రాంలోకి రావటానికి బద్ధకం. అబ్బా నువ్వు నలగో, నువ్వు విరక్తి వచ్చేస్తుంది. ఏదో సాధించేసిన వ్యక్తిలాగా 2 ప్రోగ్రామ్స్ లో నువ్వు పాల్గొనలేవు. మళ్ళీ ఆ ఒకటే కూడా బద్ధకంగా వస్తుంటావు లోపలికి. ఆ ఒక ప్రోగ్రాంకి వచ్చినా సరే ఏడుపు కొట్టు ముఖంతో వస్తుంటావు. ఒక చురుకుతనం ఉండదో, ఒక యాక్టివ్ తనం ఉండదో, ఏముండదు. ఇంక రెండో ప్రోగ్రాంలో నువ్వేం పాల్గొంటావు? ఇంక రెండో ప్రోగ్రాంలో నువ్వేం పాల్గొంటావు చెప్పు. నలగొట్టుకోవడానికి ఇష్టపడతలేదు. ఏమనంటే ఈయనకి పనా పాట, ఇదే పని కదా అని నన్ను అనుకుంటున్నారు కొంతమంది. ఇంకే పని లేదు, ఏ పాటు లేదు ఈయనకి అనుకుంటారు నన్ను. మరి నాకు పని పాటు లేకే మరి నిన్ను నడిపిస్తున్నాను. నాకు పని పాటు లేక మరి పెడుతున్నాను మరి ఇదంతానే. ప్రియులరా, నలగొట్టుకో అని చెప్తుంటే నలగొట్టుకుంటలేదు. రెస్ట్ కావాలి ఎక్కువ, విశ్రాంతి కావాలి ఎక్కువ. తెల్లవారుజామున మాత్రం లేవో, నలగొట్టుకో శరీరాన్ని, నలగొట్టుకో అని చెప్పే బోధ లేదు ఈరోజు. నువ్వెంతో నలగొట్టబడాలి అన్న బోధ లేదు. అది అపోస్తుల యొక్క బోధలో నీ శరీరాన్ని నలగొట్టుకోవాలనేది అపోస్తుల బోధలో ఉన్న ఒక ఉపదేశ క్రమం. అది దేవుడికి స్తోత్రం. అపోస్తుల బోధలో ఉన్న ఉపదేశ క్రమమే అది. సుకుమారిపోయిన భక్తి. ఉపవాసం పెట్టావు, శరీరాన్నే ఎప్పటికప్పుడు తినేస్తావు, తిండిపోద్దానిలాగా, తిండిపోతోళ్ళలాగా. కరువాకాలం అంటా ఉంటున్నావు, కరువాకాలం అంటా ఉంటున్నావు అంతే. శ్రమ లేదు, నలగొట్టుకునే తత్వం ఏం లేదు, గట్టిగా మోకాళ్ళు వేసే విధానం ఏమీ లేదు. మోకాళ్ళు కొట్టుకుపోతున్నాయి కదా. కష్టమైన భక్తి ఏది చెప్పకూడదు నీకు. మాట అనకూడదు, నిన్ను గద్దించకూడదు. నేను అంటే నువ్వు నలిగిపోయి నీకు నొచ్చుకునేది, నీకు గుచ్చుకునేది ఏది మాట్లాడకూడదు. అంతా నీకు ఇష్టమైన ప్రసంగం చెయ్యాలి. అంతా నువ్వు కోరుకున్నట్టు ప్రసంగం చెయ్యాలి. నువ్వేదైతే కోరుకుంటున్నావో అది వేరే పునాది కట్టినోడు దాని మీద నేను కడతాడు. వాడు నీ బాటలోకి వస్తాడు. ఎవడు పడితే వాడు రాడు నీ బాటలోకి. నీవు అనుకున్నట్టు కట్టేవాళ్ళు, నువ్వు ఎలా అంటే అలా చెప్పిన మాట వినేవో సేవకులు వేరుగా ఉంటారు. వాళ్ళ పునాదులు వేరై వేయబడిన పునాది మీద కట్టడం లేదు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పౌలు గారు 3 హెచ్చరికలు చేశాడు. పౌలు గారు చేసిన 3 హెచ్చరికలు అయ్యేంటో మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారే మనకి అక్కడ మాదిరిగా కనిపిస్తున్నాడు. నన్ను పోలి నడుచుకోండి. నేను ఏ విధంగా అయితే పునాది వేసానో నేను ఈ విధంగా కట్టుకోమని చెప్తున్నాను. నేను ఈ విధంగా నలగొట్టుకోమని చెప్తున్నాను. నేను నా శరీరాన్ని నలగొట్టుకుని నేను లోపరుచుకున్నట్టు మీరు కూడా లోపరుచుకోమని చెప్తున్నాను. బోధించే నేనే కాదు, వినే మీరు కూడా నలగొట్టుకోండి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇలా రాస్తుంది, నేను మాదిరిగా ఉండేలాగా మీరు కూడా ఉండండి అన్నాడు. 3 హెచ్చరికలు జారీ చేశాడు. 3 హెచ్చరికలు ఆయన జారీ చేశాడు. మొట్టమొదటి హెచ్చరికల్లో మాటలు చెప్తున్నాను నేను. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. నేను మాదిరిగా ఉండేలాగా మీరు నన్ను
పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అదే చెప్పాడు. 3వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. పౌలు చేసిన రెండవ హెచ్చరిక ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-12 వచనాలు చదువుకుంటే, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడైపోతాడు అన్నాడు. వేరే వేరే కొత్త సిద్ధాంతాలు, వేరే వేరే కొత్త ఉపదేశాలు, కొత్త బోధలు తేకండి అన్నాడు. నేను ఏ బోధ అయితే చేస్తున్నానో, నేను ఏ పునాది అయితే వేసానో దాని మీదే మీరు ఉండాలి. అది దాటి బయటకు వెళ్ళకూడదు. నేను మీకు ప్రకటిస్తున్న సువార్త గాక వేరొక సువార్త పరలోకం నుండి వచ్చిన దూత చెప్పినా సరే, అది వేరొక సువార్త అయితే, అది వేరొక పునాది అయితే ఖచ్చితంగా వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు అంటూ అక్కడ రాసేశాడు. ఇది అపోస్తులుడైన పౌలు జారీ చేసిన రెండవ హెచ్చరిక. మూడవది, పౌలు చేసిన మూడవ హెచ్చరిక ఏంటంటే, మరి అదే ఇందాక చదువుకున్న 1 కొరింథీ 3వ అధ్యాయం 10-14లో మరొక పునాది ఎవడు వేయకూడదని 3వ హెచ్చరికగా దాన్ని మనం తీసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. అపోస్తుల యొక్క పునాదిది. ఇది అపోస్తుల యొక్క పునాది. దేవుడికి స్తోత్రం. ఇంతకీ పౌలేసిన పునాది ఏంటి? ఇప్పటి వరకు చెప్పింది ప్రియులరా అపోస్తుల యొక్క పునాది. మరి పౌలు చెప్పినటువంటి పునాది ఏంటి? పౌలు వేసిన పునాది ఏంటి అని మనం చదివితే కనుక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 2:20లో ఇందాక మనం చదువుకున్నాం కదా. మొదట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. పౌలు వేసిన పునాది ఏంటో అసలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బట్టి బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మొగటకు సాగిపోదుము. పౌలు వేసిన పునాది ఏంటి అంటే, చాలమ్మా, పౌలు వేసిన పునాది ఏంటి అనేది చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. అది అపోస్తులు వేసిన పునాది. పౌలు నేను పునాది వేసానని చెప్పాడు. అపోస్తులుడైన పౌలు నేను వేసిన పునాది అని చెప్పాడు. అసలు ఆ పునాది ఏంటి, పౌలు వేసిన పునాది ఏంటో కూడా క్లియర్ గా రాసేసాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పేశాడు. చివరిలో వచ్చిన చివరి పాయింట్ మరలా చదివమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం కింద నుంచి చదువు. వేరొక పునాది నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోదము. ఇదే పునాది. పునాది అంటే ఏంటో తెలియలేదేమో. పునాది అంటే ఇదే. ఇది తప్ప ఇంకెవడో పునాది వేయకండి అని అన్నాడు. పౌలు పునాదిలో 7 ముఖ్యమైన రాళ్ళు. పౌలు వేసిన పునాదిలో 7 ముఖ్యమైన రాళ్ళు కనిపిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. పునాదికి, పౌలు వేసిన పునాదికి ముఖ్యమైన రాళ్లే ఈ పునాది. దేవుడికి స్తోత్రం. ఏంటి ఆ ముఖ్యమైన రాళ్ళు అంటే, ఎఫెసీ 2:20 మరొకసారి చదవండి. ఎఫెసీ 2:20. ఎఫెసీ 2:20. క్రీస్తు ముఖ్యమైన మూలరాయ ఉండగా చాలు. అపోస్తలులను ప్రవక్తలను క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అన్నాడు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. 7 రాళ్లలో అపోస్తలుడైన పౌలు వేసిన పునాది
రాళ్లల్లో 7 రాళ్లల్లో ఒక రాయి, ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసే అంటూ క్రీస్తునే ముందు పెట్టాడు. క్రీస్తే ముందు పెట్టాడు. పౌలు వేసిన పునాది 7 రాళ్లతో కట్టబడిన పునాది అది. పౌలు వేసిన పునాది 7 రాళ్లతో కట్టబడిన పునాది. 7 రాళ్ళు అనగా 7 సత్యాలు. 7 రాళ్ళు అనగా 7 సత్యాలు చెప్పాడు. ఈ సత్యాల మీదే మీరు కట్టబడాలన్నాడు. ఈ సత్యాలను బేస్ చేసుకునే మీరు నడవాలన్నాడు. 7 రాళ్ళు అనగా 7 సత్యాలే కాకుండా 7 ప్రాముఖ్యమైన బోధలు అంటారు వీటిని. 7 ప్రాముఖ్యమైన బోధల గురించి కూడా చెప్తున్నాడు. ఈ 7 బోధలు ఇయ్యి అన్నాడు. అందులో క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అన్నాడు. క్రీస్తు యేసును గుర్చిన బోధ అంటూ, క్రీస్తు యేసును గుర్చిన సత్యం కూడా మీకు తెలిసి ఉండాలి అంటూ అక్కడ చెప్పాడు. ఇది ప్రియులరా, పునాది రాళ్లల్లో 7 రాళ్లల్లో మొట్టమొదటి రాయి క్రీస్తు యేసు అని ముఖ్యమైన మూలరాయి అని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు ఉమ్, బోధింపగలవాడెవడు? మనమైతే ఉమ్. క్రీస్తు మనసు కలిగిన వారము. క్రీస్తు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? అక్కడ ఏమన్నాడు తర్వాత? మనము క్రీస్తు మనసు కలిగిన వారము. మనం క్రీస్తు మనస్సు కలిగిన వారం అన్నాడు. క్రీస్తు యేసే ముందుండాలి. ముఖ్యమైన మూలరాయి ఆయనే. ఏ సంఘంలో చూసినా దైవజనుడు ముందుండకూడదు. దైవజనుడు వలన ఏదీ జరగదు. దేవుడు వాడుకుంటే వాడబడతాడంతే. దైవజనులు ఎందరో తమను తామే చూపించుకుంటున్నారు, క్రీస్తుని కాదు చూపించేది. ముఖ్యమైన మూలరాయే ఆయన. పునాది రాళ్లల్లో 7 రాళ్లల్లో మొట్టమొదటి రాయి, ముఖ్యమైన మూలరాయి క్రీస్తే అంటూ క్రీస్తే మొదట. క్రీస్తుకే స్థానం ఇవ్వాలి. క్రీస్తుకి వెళ్ళవలసిన ఘనత క్రీస్తుకే వెళ్ళాలి. క్రీస్తుకి చెందవలసిన మహిమ క్రీస్తుకే చెందాలి. దైవజనుడు దొంగలించకూడదు. ఏ విశ్వాసి దొంగలించకూడదు. ఈ రోజు క్రీస్తును ముందు పెట్టే బోధిస్తున్నావా? నువ్వు బోధించే బోధన బట్టి క్రీస్తు సంతోషిస్తున్నాడా? మనుషులు సంతోషిస్తున్నారా? నువ్వు క్రీస్తుని సంతోష పెడుతున్నావా? నువ్వు మనుషుల్ని సంతోష పెడుతున్నావా? నేను మనుషులను సంతోషపరచువాడనైతే క్రీస్తు దాసుండే కాదన్నాడు. మనుషులను సంతోషపరచువాడనైతే క్రీస్తు దాసుండే కాదు నేను అన్నాడు. దేవునిని సంతోషపరిచే ప్రతి బోధకుడికి రాళ్ళు దెబ్బలు ఎప్పుడు ఉంటాయి. కాయలున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అన్నట్టు దేవుణ్ణి సంతోషపరిచే ప్రతి దైవజనుడికి కూడా రాళ్ళు దెబ్బలు ఎక్కువ ఉంటాయి. ప్రియులరా, దేవుణ్ణి సంతోషపరిచే విధానంలో ఉన్నామో, అసలు నీ భక్తిని బట్టి ఒక విశ్వాస అయినా ఒక దైవజనుడైనా క్రీస్తునే ముందు పెడుతున్నాడా లేదా అనేది కూడా బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. క్రీస్తు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. క్రీస్తు మనసు నీకేమైనా తెలుసా? ఆయనకి నువ్వేమైనా బోధించగలవా? ఆయనకి ఏం బోధించలేం కదా మనం. క్రీస్తు మనసు ఎరిగిన వ్యక్తి అయితే కలిగి ఉన్న వ్యక్తి అవుతావు. క్రీస్తు మనసు ఎరిగిన దానివైతేనే కలిగి ఉండగలవు. క్రీస్తు మనసును కలిగి ఉండాలంటే ఆయన మనసేటో ఎరగాలి. నువ్వు ఆయన మనసే ఉండాలి. నీలో నీ మనసు కాదు, నీలో ఆయన మనసే ఉండాలి. నీలో ఇంకా ఆయనే ఉండాలి. దేవుడికి స్తోత్రం. విశ్వాసుల్ని క్రీస్తు వైపు త్రిప్పేసి ఏ దైవజనుడైనా సైడ్ అయిపోవాలి. క్రీస్తు వైపే తిప్పేయాలి. క్రీస్తు వైపు తిప్పేసి క్రీస్తు వైపు చూసే విధంగానే నడిపించాలి. దైవజనుల వైపు చూడకూడదు. దైవజనుడు ఏమి గొప్పోడు కాదు.
ఇది అపోస్తుల బోధ. దైవజనుని పైకెత్తుతున్నావు, దైవజనుడు ఎంతటో నువ్వు పైకెత్తుతాగి దేవుని పైకెత్తు. నీకు అనేకమైన సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపుతుంది దేవుడే. దేవుని పైకెత్తు. దైవజనుని పొగడక అసలు. దైవజనుడు వద్దు. పొగిడింపులకే దైవ సేవకులు చాలా మంది పడిపోతున్నారు. నా ప్రసంగానికి నన్ను పొగడాలి, నా ప్రసంగానికి నన్ను మెచ్చుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. పునాది రాళ్లల్లో 7 రాళ్లల్లో మొట్టమొదటి రాయి క్రీస్తు యేసే కాబట్టి మొదట ఆయనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అంతే. ఇది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే క్రీస్తే ముందుండాలి, యేసయ్యే ముందుండాలి, ప్రభువే ముందుండాలి. ఏ విశ్వాసినైనా కట్టేసి ప్రభు వైపు చూసేలాగే వాళ్ళ తలంతా కూడా ప్రభు వైపే తిప్పాలి. వాళ్ళ ప్రభు వైపే చూడాలి, నీ వైపు నా వైపు చూడకూడదు. అలాగ కట్టాల వాళ్ళని, అలాగ క్రీస్తు వైపే తిరిగేలాగా చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనసు ఎరిగిన వాడే ప్రభు మనసును కూడా కలిగి ఉంటాడు. ఆ ప్రభు మనసుతోనే క్రీస్తును ముందు పెట్టి క్రీస్తునే చూపించి సేవ చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కూడా కలిగి ఉండండి అన్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి అన్నాడు. క్రీస్తే, పూర్తిగా క్రీస్తే. ముఖ్యమైన మూలరాయి ఆయనే కాబట్టి, పునాది రాళ్లల్లో మొట్టమొదటి రాయి ఆయనే కాబట్టి క్రీస్తే మొదట. క్రీస్తు యేసునకు కలిగిన మనసే ఉండాలి. గలతీ 6:2 చదివితే, ఒకడి భారములు ఒకడు భరించండి అన్నాడు. క్రీస్తు మనసు ఇది, ఒకటి భారాలు ఒకటి భరించటం. గలతీ 4:19 క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడనివ్వండి అన్నాడు. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడినట్లు ఖచ్చితంగా మీరు నలగొట్టుకోండి. మీ శరీరం నలగొట్టబడాలి, మీరు నలగాలి. నలగనంత వరకు క్రీస్తు స్వరూపం రాదు. క్రీస్తు స్వరూపం రాదు. పునాది రాళ్లల్లో క్రీస్తు స్వరూపం గురించి మాట్లాడాలి, క్రీస్తు స్వభావం గురించి మాట్లాడాలి. పునాది మీద కట్టబడే వాళ్ళు క్రీస్తు యేసు కోసం మాట్లాడాలి, ఆయన మనసు కోసం మాట్లాడాలి, ఆత్మీయత కోసం మాట్లాడాలి. నిజమైన అపోస్తుల బోధ అయితే. దేవుడికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4:11 నుంచి 12 వచనాలు చదువుకున్నా, ఆ కిందకు వచ్చినప్పుడు 15 చదివినా, క్రీస్తు వలె ఉండటానికి చూడాలంట. క్రీస్తులాగే ఉండాలంట. ఇంకా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి కాబట్టి క్రీస్తులాగా ఎవరైతే మారిపోతారో వాళ్ళే క్రీస్తుని చూపించగలరు. ఇంకా క్రీస్తులాగా మారిన వాళ్ళు వీళ్ళే చూపించుకుంటారు, ముఖ్యమైన మూలరాయిని చూపించరు. ముఖ్యమైన మూలరాయిని చూపించరు. పునాదికి 7 రాళ్లలో ముఖ్యమైన మూలరాయి క్రీస్తేసే. ఆయనే చూపించాలంటే ఆయన పోలికలోకి, ఆయన స్వారూప్యంలోకి, ఆయన స్వభావంలోకి నువ్వు మారిపోవాలి. నువ్వు అలా ఎదగాలి. రోమపత్రిక 8:29 మరి మనకు రాస్తుంది, యేసుక్రీస్తు సారూప్యం గలవారమై ఉండాలని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, క్రీస్తుని చూపించాలంటే ఖచ్చితంగా నువ్వు ఎదగాలి. ఏ విషయాలలో ఎదగాలో కూడా చెప్పేశాడు. లూకాసు సువార్త 2:40-52 వచనాలు చదువుకోండి. తర్వాత టైం అయిపోయింది కాబట్టి ముగిచ్చేస్తాను. వయసులోను, జ్ఞానంలోను, బలములోను, మనుషుల దయందును, దేవుని దయందును ఆయన ఎదుగుతున్నాడంట. విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఎదగాలని ఎఫెసీ పత్రిక 4:11 చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 చదివితే ఆయనను తలంచుకోవాలి. క్రీస్తే, ఇంకా క్రీస్తే, పూర్తిగా క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఇంకా నువ్వు కాదు, నేను కాదు, ఇంకా ఆయనే. పూర్తిగా క్రీస్తేసే, అంతే. ఇంకా దేవుడికి స్తోత్రం.
ఇంకా చదువుకుంటే ప్రియులరా, పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 2:21లో ఆయన అడుగు జాడలు ఎందే నడుచుకోవాలంట. క్రీస్తే మెయిన్ మనకి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21లో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నంత విధంగా మన ఎదుగుదల ఉండాలి అంటూ అక్కడ మనకు అర్థమవుతుంది. పునాది రాళ్లల్లో 7 రాళ్లల్లో క్రీస్తు కోసమే చచ్చిపోవాలి. క్రీస్తు కోసమే బతికితే క్రీస్తే నీవు సరైన పునాది మీద కట్టబడుతున్నట్టే. నువ్వు క్రీస్తునే ముందు పెడితే, క్రీస్తు కోసమే బ్రతికితే కనుక నువ్వు సరైన పునాది మీద కట్టబడుతున్నట్టే, వేయబడిన పునాది మీద కట్టబడుతున్నట్టే. పౌలు పునాది వేసానన్నాడు. ఆ పునాదికి 7 రాళ్లు వాడాడు. ఆ 7 రాళ్లల్లో ముఖ్యమైన మూలరాయి యేసయ్యే, క్రీస్తు యేసే అన్నాడు. ఆ ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసే కాబట్టి ముఖ్యమైన మూలరాయిలోనే నువ్వు ఉన్నావా అంటే క్రీస్తునే ముందు పెట్టే విధంగానే ఉన్నావా? నువ్వు కట్టబడుతున్న పునాది ఏ పునాది మీద అయితే కట్టబడుతున్నావో, నీది నిజంగా వేయబడిన పునాది మీద నువ్వు కట్టబడితే క్రీస్తునే ముందు పెడతావు. నీ పునాది సరైన పునాదే అని చెప్పొచ్చు. క్రీస్తు కోసం జీవించేస్తున్నావంటే సరైన పునాదిలోనే ఉన్నావు. నువ్వు సరైన పునాది మీదే ఉన్నావు. క్రీస్తు కోసమే చనిపోతానంటే తెగించేసావంటే, సిద్ధమైపోయావంటే, రేపు ఎలాంటి హింసలు వచ్చినా సరే తెగించేసి నిలబడిపోతానన్నావంటే నువ్వు క్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా పెట్టుకున్నట్టే. క్రీస్తు యేసుని ముఖ్యమైన మూలరాయిగా పెట్టుకున్నట్టే. అపోస్తలుడైన పౌలు వేసినటువంటి పునాది మీద నువ్వు కట్టబడుతున్నట్టే. దేవుడికి స్తోత్రం. ఇంకా చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. 7 రాళ్లల్లో మొట్టమొదటి రాయే చెప్పాను. 7 రాళ్లల్లో మొట్టమొదటి రాయే చెప్పాను. ఈ పునాది రాళ్లల్లో 7 రాళ్లలో ఒకటే చెప్పాను. ఇంకా 6 రాళ్ళు ఉండిపోయినాయి. దేవుడి చిత్తం అయితే తప్పకుండా తర్వాత చెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. విన్న మాటలను బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, కల్తీలు ఉన్న ఈ లోకంలో తండ్రి, ఎక్కడ చూసిన నిజం లేని విధంగా మేము చూస్తున్నాం. తినే ఆహారంలో కల్తీ, మాటల్లో కల్తీ, ప్రేమలో కల్తీ, జీవితంలో కల్తీ. కానీ ఈరోజు మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి కల్తీ లేని విశ్వాసం, నిజమైన విశ్వాసం ఏదో, నిజమైన బోధ ఏదో, నిజమైన భక్తి ఏదో అని ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ కుమారుని ఏర్పాటు చేసుకొని మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్యా, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధే నిజమైన బోధ. యేసుక్రీస్తు అనే మీ మీద వేసిన బోధే నిజమైన బోధ. మీరే మూలరాయిగా ఉన్న బోధే, మీ పైనే పునాది వేయబడినదే నిజమైన బోధని మేము ఈరోజు తెలుసుకొనటానికి మీరు ఎంతగా మాకు కృప చూపించినందుకు వందనాలు. మీ కుమారుడు ద్వారా అనేకమైన మర్మాలను మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మేము నిజంగా దేని మీద కట్టబడుతున్నాం, మా నిర్మాణం ఎలా ఉంది, ఎవరు కడుతున్నారు, ఎలా కడుతున్నారు, కట్టిన నిర్మాణం మీరు పరీక్షిస్తే మేము నిలబడగలుగుతున్నామా అని పరీక్షించుకోవడానికి ఈరోజు మాకింత కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.